సిఏఏ సమ్మిట్ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మనకు అర్థమవుతుంది. ఒకసారి ప్లే చేయమ్మా. ఏది కాదయ్యా, నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తామండి? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి. ఇది మొన్న సిఏఏ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల తర్వాత, అంటే సుమారు 2 సంవత్సరాలు అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చాక, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పి ఏ విధంగా మాట్లాడారో చూద్దాము. ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు కూడా ఒకసారి చూద్దాం. ప్లీజ్. నేను అడుగుతున్నా, విశాఖపట్నం ఆప్తనమితే మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని స్టోరన్ సిటీగా చేస్తే నేను ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా, అంటే అప్పుడు ఓట్ల కోసం ఒకలాగా, ఇప్పుడేమో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు ఒకలాగా, ఒక ద్వంద్వ వైఖరి అనేది కనపడుతూ ఉంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉరేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది.